సంవత్సరం ఒకసారి పెంచినాడు. మరి అలాంటి వ్యక్తి, అలాంటి పార్టీ ఈరోజు ధర్నాలు చేయడము, కరెంట్ ఛార్జీలు పెంచినారని చెప్పి రాద్ధాంతం చేయడం ఎంతవరకు సమంజసమని నేను అడుగుతున్నాను. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పిన రాజశేఖర రెడ్డి గారు ఆ మాట మీద నిలబడి 5 సంవత్సరాలు కూడా ఒక్క పైసా పెంచకుండా 5 సంవత్సరాల్లో 7 గంటలు నిరంతరంగా విద్యుత్ ఇవ్వడం జరిగింది. మరి తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత 9 గంటలు ఇస్తామని చెప్పి చెప్పడం, 30 కేజీలు బియ్యం ఇస్తామని చెప్పడం, ఇవన్నీ కూడా అమలుకు నోచుకోకుండా పోయిన రాజశేఖర రెడ్డి గారు మరణించిన వెంటనే ఈరోజు మీ అందరికీ తెలుసు, ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీలో, మాజీ ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీలో ఇద్దరు కలిసి కూడా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. మా జిల్లాలో మీకు అందరికీ కూడా ఒక నిదర్శనం, దేశా తిప్పారెడ్డి గారు ఎమ్మెల్సీగా నిలిచినప్పుడు తెలుగుదేశం పార్టీ 130 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వేయడం జరిగింది. అదేవిధంగా నిన్న జరిగిన స్థానిక సంస్థల్లో అనేక అవకతవకలకు పాల్పడినా కూడా మేము మెజారిటీ సాధించడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సాధించడం జరిగింది. మరి ఈ ఎన్నికల్లో పోలీసులు పెట్టుకుని నామినేషన్ లేదు, మరి అధికారుల దగ్గర సర్టిఫికెట్లు తీయలేదు. మరి ఏదైనా ఎన్నికల అధికారులు ఉంటే వారు డిస్క్వాలిఫై చేయడం జరిగింది. ఎవరు పోటీ చేస్తే కూడా వారిని అందరినీ కూడా అట్లే కూడా దాదాపు 19 స్థానాలు మాత్రం కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ప్రత్యక్షంగా చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి నామినేషన్లన్నీ కూడా వారి మద్దతుతో వేసి వారి నియోజకవర్గంలోనే అతనికి చాలా ముఖ్య అనుచరుడైన సామ్రాజుని అతన్ని జిల్లా బీసీఎంఎస్ కు అధ్యక్షుడిగా చేసుకొని రాజశేఖర రెడ్డి గారిని కిరణ్ కుమార్ తరఫున సెంట్రల్ బ్యాంకు అధ్యక్షుడిగా చేయడం జరిగింది. మరి ఇంత హీనమైన రాజకీయాలు మీరు ఒకవైపు చేస్తూ ఇంకొక వైపు రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత అందరూ కూడా మాట్లాడుతున్నారు. ఆ రోజు ఎవరు కూడా మాట్లాడలేదు. ఆ రోజు తెలంగాణ ఉద్యమం లేదు. ఆ రోజు చంద్రబాబు నాయుడు ఎక్కడున్నాడో కూడా ఎవరికి తెలియదు. మరి ఈ రోజు అందరూ కూడా మాట్లాడుతున్నారు. దేనికని మీరు మాట్లాడుతున్నారు? ఎందుకు ఈరోజు ఈ కరెంట్ ఛార్జీల మీద రాద్ధాంతం చేస్తా ఉన్నావు? ఒకేసారి నువ్వు అవిశ్వాసం పెడితే మేమందరూ కూడా ఓట్లేస్తాం కదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అది పెట్టే ధైర్యం లేదు. ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ కొనసాగల్లా, మరి ఈయన బయట ఏమో కాంగ్రెస్ పార్టీని తిట్టాల. ఇవన్నీ కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని చూసి భయంతో వణుకుతా ఉన్నారు. వారు జైల్లో వారిని జైల్లో నుంచి ఇంకా విడుదలయ్యే సమస్య లేదని చెప్పి ఆయన జ్యోతిష్యం చెప్పినాడు నిన్నటి రోజు. నేను అందుకే మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను, ఈ రాష్ట్రంలో ఈ ప్రత్యేక పరిస్థితుల నుంచి విముక్తి కలిగేయాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మనం తొందరగా బయటకు తీసుకురావాలంటే మనం అందరూ కూడా కష్టపడి కృషి చేసి రాత్రింబోళ్ళు కష్టపడి 294 స్థానాల్లో కనీసం మెజారిటీ అంటే 150 కాదు, మెజారిటీ అంటే 234 స్థానాలు గెలవాలని చెప్పి ఆ దిశగా మనం అందరూ కృషి చేద్దామని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ నాకు అవకాశం ఇచ్చి మీ అందరికీ నమస్కరించుకుంటున్నాను.